మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ అంటే చాలా పెద్దది. ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇదే క్రమంలో రైలు ఎక్కే ప్రయాణంలో భాగంగా చాలామంది ఆ రైలు కింద పడి మరణించిన సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి ఇన్సిడెంట్లు అసలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఆర్పిఎఫ్ అధికారులు అనే దానిపైన మాట్లాడడానికి మనం వచ్చినాం. సో చాలామంది తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్నారు. సరైన అవగాహన లేక ఇలాంటి యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఈ ప్రయాణికులు ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ పాటిస్తున్నారు అనే దానిపైన మాట్లాడడానికి ఆర్పిఎఫ్ అధికారులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ రైల్వే ఇన్సిడెంట్కి సంబంధించి ఈ యాక్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా మారుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్కి వచ్చే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చాలామందికి తెలియదు. సో మీ మాటల్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి మేము విన్నవించుకున్నది ఏమనగా, ట్రైన్ వచ్చిన టయానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టేషన్కి వస్తే చెప్పడం వల్ల అలాంటి ప్రమాదాల నుండి నివారించుకోవడానికి చాలా సమయం ఉంటుంది. దయచేసి మీరు నా తరపు నుంచి మెసేజ్ ఏంటంటే, ట్రైన్ నిర్ణయించబడిన సమయం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకొని మీకు భోగి దగ్గరికి పోయేసి ప్రశాంతంగా మీరు ప్రయాణాన్ని సుఖ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. ఇది మా తరపు నుంచి నివేదన. ఇది ప్యాసింజర్స్. ఇప్పుడు నిజామాబాద్ జిల్లానే కాకుండా మన ఇండియా గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ ఇండియాలో ఇలాంటి కేసెస్ అనేవి డైలీ 70 నుంచి 85 కేసులు కూడా నమోదవుతున్నాయని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఇన్ని కేసెస్ అనేది వస్తున్నాయి. అసలు ఆర్పిఎఫ్ నుంచి ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు మీ పోలీస్ స్టేషన్ నుంచి? మేము తరచుగా ఈ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఒకటి, అవేర్నెస్ మా స్టాఫ్ లౌడ్ హెల్లర్ ద్వారా అవేర్నెస్ చేయటం ఒకటి, ప్యాసింజర్స్తో మమేకం అయిపోయేసి మా ఆఫీసర్స్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి ట్రైన్ రాబోయే ముందు మీరు జాగ్రత్తగా ఉండి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు కానీ చాలా దగ్గు చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఎక్కమని చెప్పేసి మా ఎంటైర్ డిపార్ట్మెంట్, ఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వేగా మా డీజీ గారి ఆదేశ ప్రకారం, మా పీసీఎస్సీ గారి ఆదేశ ప్రకారం, మా డివిజనల్ ఆఫీసర్స్ ఆదేశ ప్రకారం రెగ్యులర్గా మేము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇండియాలో లోయెస్ట్ లగ్జరీ ట్రావెల్ ఏదైనా ఉంది అని అంటే రైల్వే అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే, దీంట్లో వెల్ ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఏమీ తెలియని వాళ్ళు కూడా కొన్ని రూల్స్ పాటిస్తున్నారు. కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి కూడా చాలామంది రూల్స్ని అయితే అతిక్రమిస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? వాళ్ళకి నా స్ట్రిక్ట్లీ సందేశం ఏమనగా, గమనించి మీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అన్ఎడ్యుకేటెడ్ని కూడా ఎడ్యుకేట్ చేసేసి రైల్వే ప్రయాణం సుఖంగా జరిగేదానికి రూల్స్ పాటిస్తూ చేయటం వల్ల వాళ్ళ ప్రాణాలు వాళ్ళు రక్షించుకుంటూ రైల్వేకి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారని నా నమ్మకం. ఇదే నా మెసేజ్. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ అన్ని 3 భాషల్లో మేము అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. దయచేసి అది గమనించేసి దాని ప్రకారం ఫాలో అవ్వటం వల్ల వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకుంటారు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించబడుతుంది. అంటే రైల్వే స్టేషన్ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది రైల్వే పోలీస్. సో ఇక్కడ ప్రతి విషయంలో మనకి సెక్యూర్గా ఉండేది, మనకి చాలా ధైర్యంగా వెళ్ళాలి అని అనుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆర్పిఎఫ్ని చాలామంది రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది దీని గురించి? మాకు రైల్ మదత్ కంప్లైంట్ కానీ ట్విట్టర్ కంప్లైంట్స్ కానీ మేము వితిన్ స్టిపులేటెడ్ టైంలో మేము రెస్పాండ్ అవుతాము. మా ఆఫీసర్స్ దాని గురించి ఎవ్రీడే డైలీ మానిటరింగ్ ఉంటుంది. మా కంట్రోల్ రూమ్స్ ద్వారా మానిటరింగ్ ఉంటుంది. కంప్లైంట్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాము. వాళ్ళ మనసు తగ్గట్టు మేము యాక్ట్ చేసి వాళ్ళకి సహాయం ఇన్ టైంలో చేయటం జరుగుతుంది. సార్ ఆల్రెడీ మీరు గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు. మన స్టేషన్కి సంబంధించి ప్రతి ప్లాట్ఫామ్ని మీరు విజిట్ చేస్తూ ఉంటారు. ఏదైతే ట్రైన్స్కి సంబంధించి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది రన్నింగ్లో కూడా ఎక్కుతూ ఉంటారు, దిగుతుంటారు. సో వాళ్ళకు మీరు ఎలాంటి వార్నింగ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ చెప్తూ ఉంటారు మేజర్గా? మా దగ్గర మా డ్యూటీలో ఉన్న మా స్టాఫ్కి మైక్ అంటే జస్ట్ లైక్ లౌడ్ హెల్లర్స్ అంటాం. దానివల్ల అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా మేము ట్రైన్ రాబోయే ముందు, బయలుదేరే ముందు అన్ని భాషల్లో మేము
వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. కొంతమంది అడాదుల్లో ఎక్కేసేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం, దెబ్బలు తగలడం జరుగుతుంటుంది. అది అదృచ్ఛికంగా జరిగే చర్యలు. బట్ మేమైతే మా డ్యూటీలో ఎప్పుడు మేము ఇలాంటి చర్యలు అయితే కంటిన్యూ జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. దీనికి అన్ని విధాల పబ్లిక్ సహకారం చేస్తే వాళ్ళ ప్రాణాలు వాళ్ళ రక్షించుకోగలుగుతారు. అది మా సూచన ఏంటంటే ప్యాసింజర్స్కి పక్కా మెసేజెస్ ఏంటంటే మా అనౌన్స్మెంట్ సిస్టమ్ కానీ మా స్టాఫ్తో కోఆపరేట్ చేస్తే వాళ్ళు సుఖమైన జర్నీ చేయగలుగుతారు. అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన రైల్వే స్టేషన్ చాలా పెద్ద జోన్కి సంబంధించి, అంటే ఒక పెద్ద రైల్వే స్టేషన్గా చెప్పుకోవచ్చు. సో గతంలో ఇక్కడ చాలామంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము చాలా దగ్గర ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఏదైతే మీ రైల్వే స్టాఫ్కి సంబంధించి చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆర్పిఎఫ్ నుంచి చాలామంది వార్నింగ్ ఇవ్వడం కావచ్చు, మీరు పెట్టే ఏదైతే కేసు నమోదు చేయడం, దీనివల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా క్రైమ్ రేట్ కూడా తగ్గిందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీని గురించి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ గురించి థ్యాంక్ యూ అండి. బట్ మా స్టాఫ్ ఇక్కడ ఎఫెక్టివ్గా ఉన్నారు. మా ఆఫీసర్స్ కానీ మేము చట్ట పరిధిలో మా డ్యూటీలు పర్ఫెక్ట్గా మేము చేస్తున్నాం కాబట్టి ఈ రిజల్ట్ రాగలుగుతుంది. ఇలాగనే కంటిన్యూ చేయగలుగుతాము, చేస్తాం కూడా. అందరి సహకారం ఉంటే అన్నీ ఈ దొంగతనాలు కానీ అరికెట్టేదని 100% కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఈ చర్యలు. థ్యాంక్ యూ సార్. ఇదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన రైల్వే స్టేషన్ అనగానే చాలామంది ఒకప్పుడు భయపడేవాళ్ళు. ఇక్కడికి వస్తే ఒక బైక్ ఒక పార్కింగ్ చేసినా కావచ్చు, లేకపోతే ఇక్కడికి ఎవరైనా ట్రావెల్ భాగంగా ఇక్కడికి వచ్చి ప్లాట్ఫామ్ దగ్గర నిలబడాలంటే కూడా చాలామంది భయపడేవాళ్ళు. కానీ నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఆర్పిఎఫ్ పోలీస్ అధికారులు అయితే చాలా కట్టుదిట్టమైన చర్యలతోని ముందుకెళ్తా ఉన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని వార్మ్ చేయడం కావచ్చు, తగిన చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే రైల్వే స్టేషన్కి సంబంధించి వచ్చి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో తగు జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ప్రాణహాని ఉండదు అని చెప్పేసి కూడా మనకి ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి గారు అయితే మనకి చెప్పడం చెప్తా ఉంది. సో ఇది ఇవాళటి ఇన్ఫర్మేటివ్ వీడియో.